శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు రామాగోపాల్ వీలాగ్స్ అనే ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా లాసెట్ అనేటువంటి ఎగ్జామ్ టిప్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అయా ఈ 4 ముక్కలు 5 ముక్కలు చదువుకు 5 రకాలు చదువుకుంటే ఏ లాభమో, 5 బిట్లు 10 బిట్ల వల్ల మేము ఎవరైనా ఒక క్వశ్చన్ కానీ ఒక బిట్ చెప్పినప్పుడు ఆ బిట్ మీద కానీ ఆ క్వశ్చన్ మీద శ్రద్ధ కలిగితే ఆటోమేటిక్గా మీరు 10 క్వశ్చన్లు మీకై మీరు తయారు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఏ విద్యార్థి అయినా 1, 2, ఒక 5, 6 బిట్లు, ఒక 10 బిట్లు మనం చెప్పామనుకో, ఆ 10 బిట్లు ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను అనుకో, అంటే మామూలుగా చెప్పడం వేరు, యూట్యూబ్ ద్వారా ఛానల్ ద్వారా ఈ మధ్యకాలంలో సెల్లులు పట్టుకునేది ఎక్కువ కాబట్టి ఆ విధంగా చూసి యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే, ఆ నేర్చుకునేవి కానీ మీకు ఇంట్రెస్ట్ కలిగితే మీరు చదువుకునే దానికి అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ లాసెట్ అనేది 5 సంవత్సరాలది ఉంటుంది. 3 ఇయర్స్ 5 ఇయర్స్ 2 రకాలు ఉంటాయి. కాబట్టి దేనికైనా కూడా ఆ బిట్స్ అనేవి కొన్ని కామన్గా ఉంటాయి. కాబట్టి మీకు ఈ బిట్లు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మెడికల్ హిస్టరీ సీటు అనగా ఈ పోటీ పరీక్షలో కూడా అవచ్చు. మెడికల్ హిస్టరీ సీటు, మెడికల్ హిస్టరీ సీటు గురించి చిన్న బిట్టుగా కానీ క్వశ్చన్గా కానీ వచ్చింది అనుకో. మెడికల్ హిస్టరీ సీట్ అంటే పోలీస్ సర్వీసులో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ యొక్క దేహస్థితిని, శరీర దారుఢ్యం గురించి, వారి యొక్క నీతి గురించి, అతని యొక్క ప్రవర్తన గురించి తెలిపేది మెడికల్ హిస్టరీ షీటు. మెడికల్ హిస్టరీ షీటు అంటే పోలీస్ సర్వీసులో ఒక ఉన్నటువంటి లేదు పోలీస్ ఉద్యోగానికి అప్లై పోవాలనుకునే ఎవరికైనా కానిస్టేబుల్ ఉద్యోగం పోవాలనుకునే వ్యక్తికి ఆ పోలీస్ సర్వీసులో ఆ ఒక కానిస్టేబుల్ యొక్క దేహస్థితిని, నీతిని, ప్రవర్తనను, అంటే ఆల్రెడీ కానిస్టేబుల్గా ఉన్నాను, కానిస్టేబుల్గా పోవాలనుకున్నాను, ఈ బిట్టు దీని గురించి తెలుసుకోవడం చాలా మంచిది. మెడికల్ హిస్టరీ షీట్ అంటే ఏమిటి అంటే అది ఒక పోలీస్ సర్వీసులో, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒక కానిస్టేబుల్ యొక్క దేహస్థితిని, నీతిని, అతని యొక్క ప్రవర్తన తెలియజేసేది మెడికల్ హిస్టరీ షీటు. నెంబర్ 2 చరిత్ర సీటీ అనగా చరిత్ర సీటీ అనగా ఏంటంటే చట్టము కానీ లేదా దాని కింది నియమములచే ప్రతి ఖైదీకి సంబంధించి సమాచారమును, అంటే అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శించుటకు, అంటే ఏ ఖైదీ ఏ విధంగా ఉండే, హెల్దీగా ఉన్నాడా లేదా, అతని యొక్క ప్రవర్తన ఎట్టుందా, అతని యొక్క నేర చరిత్ర ఎట్టుంది, అతనికి సంబంధించిన ప్రతి సమాచారంను ప్రదర్శించుటకు తయారు చేయవలసిన సీటీ అని అర్థము. అంటే చరిత్ర సీటీ అనగా ఏమిటంటే చట్టము లేదా దాని కింది నియమములచే ప్రతి ఖైదీకి సంబంధించినటువంటి సమాచారమును ప్రదర్శించుటకు తయారు చేయవలసిన సీటీ అని అర్థం. అదేవిధంగా సెర్చ్ వారెంట్ ఇవి బ్రీఫ్గా కొద్దిగా మీ ముందుకు తీసుకొస్తాను. ఇవన్నీ నేను తయారు చేసుకునేవి కానీ, నేను నేర్చుకునేవి కానీ, నేను చదివినవన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి చర్చ్ వారెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి, వినండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చర్చ్ వారెంట్ అంటే ఒక ఇల్లు కానీ, ఒక ఆఫీసు కానీ, ఒక వ్యక్తి ఆధీనంలో అంటే ఇల్లు కానీ ఆఫీస్ కానీ ఒక వ్యక్తి ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని లేదా చేయవలసి వస్తే అంటే ఒక ప్రాంతాన్ని సోదా చేయవలసి వస్తే మేజిస్ట్రేట్ నుండి వారెంట్ పొంది సోదా చేస్తారు. అంటే మేజిస్ట్రేట్ యొక్క పర్మిషన్తో చేసేటువంటిది చర్చ్ వారెంట్.
అంటే ఏ వ్యక్తి యొక్క స్థలాన్ని కానీ ఇంటిని కానీ ఆ ఇంట్లో అక్కడ ఏముందో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఒక సోదా చేయవలదంటే ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం సోదా చేయాలంటే ఈ సెర్చ్ వారెంట్ అనేటువంటిది ఒక జడ్జి గారి దగ్గర మేజిస్ట్రేట్ నుండి వారెంట్ పొంది చర్చ చేయవచ్చు అని అర్థం. మేజిస్ట్రేట్ గారు అది పాసిబుల్ అయితే కాదా, లేకపోతే పొలిటికలా, లేకపోతే దురుద్దేశమా, కుట్ర పని అవన్నీ చూసి ఈ సెర్చ్ వారెంట్ జారీ చేస్తారు, పర్మిషన్ ఇస్తుంటారు. నేను పలానీళ్ళు నేను సోదా చేయాలనుకుంటున్నాను అందరికీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, చట్టానికి లోబడి చర్చి వారెంట్ జారీ చేస్తారు. మేజిస్ట్రేట్ గారు అంత తేలిగ్గా వారెంట్ జారీ చేయరు. అంటే కొంతమంది రాజకీయ కక్షలతో కూడా చర్చి వారెంట్ చేసి వాళ్ళ ఇంట్లో పోయి సోదా చేస్తుంటారు. కానీ పూర్తి ఇన్ఫర్మేషను వాళ్ళ ముందు ఉంచితే తప్ప వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. అదేవిధంగా ఏబిఎస్ కార్పస్. ఏబిఎస్ కార్పస్ అంటే ఏమిటి అంటే ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినటువంటిది. వ్యక్తి యొక్క హెబియస్ కార్పస్ అంటే వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినటువంటిది. అదేవిధంగా వ్యక్తి యొక్క స్వేచ్ఛ పరిరక్షించుటకు ఉద్దేశించినటువంటిది. ఏ వ్యక్తి అయినా తనకు అన్యాయం జరిగిందని మాట్లాడకుండా, నిరోధించకుండా నాకు అన్యాయం జరిగిందని నిరసన తెలియజేయకు. నిరసన అనేటువంటిది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. తనకు అన్యాయం జరిగిందని 10 మంది చెప్పుకోవడానికి నిరసన తెలియజేసే వ్యక్తి కానీ ఆయన చెప్పుకునే హక్కుగా ఉంటే దాన్ని హెబియస్ కార్పస్ అంటారు. అంటే వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించుటకు ఉద్దేశించబడిన రిట్టు. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన రిట్టు, వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించడానికి ఉద్దేశించిన రిట్టు హెబియస్ కార్పస్ రిట్టు. కొన్ని డిపార్ట్మెంట్లో ఏదైనా చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. అంటే వ్యవస్థలో సంస్థలో అటువంటి నియంత్రణతో ఉన్నప్పుడు అప్పుడు గౌరవ న్యాయస్థానాలు హెబియస్ కార్పస్ రిట్టు ద్వారా ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛను పరిరక్షిస్తాయి. లేదు ఒకే. అదేవిధంగా హెబియస్ కార్పస్ అనగా వ్యక్తిని హాజరుపరచడం. ఇప్పుడు మామూలుగా ఏదైనా తప్పు చేశాడు ఏమన్నా అరెస్ట్ చేస్తుంటారు. తప్పు చేయకపోయినా చేసినట్టు అరెస్ట్ చేస్తాడు. సరే అరెస్ట్ చేసి హరాస్మెంట్ చేసి అతని దాకా నిర్జాలకు ఎక్కించాలని కేసు ఫైల్ చేయకుండా చేస్తుంది. కాబట్టి పలానా వ్యక్తి మీరు అరెస్ట్ చేసిన వ్యక్తిని హాజరుపరచండి అని చెప్పేది కూడా ఆ వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. కాబట్టి మాకు పలానా టైంలో మా ముందు హాజరుపరచమని మేజిస్ట్రేట్ కొరకు ఆదేశిస్తూ ఉంటారు. దేని ద్వారా హెబియస్ కార్పస్ రిట్ ఉంటుంది. మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఆదేశించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చట్టరీత్యా చేయవలసిన పనిని ఒక వ్యక్తిని నిర్బంధించిన అధికారి తన ఆలయంలో ఉన్న వ్యక్తిని 20 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాలి. అంటే హెబియస్ కార్పస్ రిట్ ప్రకారము ఏ వ్యక్తినైనా నిర్బంధిస్తే ఆ నిర్బంధించిన వ్యక్తిని 24 గంటలు న్యాయస్థానం ముందు హాజరుపరచమని ఆ వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించడానికి ఉపయోగించే రిట్టే హెబియస్ కార్పస్ రిట్. హెబియస్ కార్పస్ రిట్ అంటే అన్యాయాలను ప్రశ్నించినప్పుడు అరెస్ట్ చేస్తుంటారు. అటువంటిప్పుడు అతని హక్కులు ఉన్నాయి, అతనికి స్వేచ్ఛ ఉంది, చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు అరెస్ట్ చేయడానికి లేదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే కోర్టు ముందు 24 గంటల లోపల హాజరుపరచండి, మేము విచారిస్తామని చెప్పి కోర్టు న్యాయస్థానాలకి ఉన్న హక్కు హెబియస్ కార్పస్ రిట్. అదేవిధంగా మాండమస్ అనే రిట్టు ఒక ఉద్యోగి లేదా ఒక ఉద్యోగం మీద కానీ ఒక సంస్థ మీద కానీ జారీ చేయబడుతుంది. అదేవిధంగా దీని ప్రకారము చట్టరీత్యా చేయవలసిన పనిని ఒక ఉద్యోగి కానీ లేక సంస్థ కానీ నిర్లక్ష్యం చేస్తే ఆ విధిని వారు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఉద్యోగి ఏం చేయాలా, ఎలా చేయాలా, ఏ విధంగా చేయాలా, తను ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఏ విధంగా న్యాయం చేయాలా, ఏ విధంగా సంస్థను ముందుకు నడపాలనేటువంటిది ఉంటుంది. కానీ అలా చేయకుండా తన వ్యక్తిగత నిర్ణయాల ప్రకారం, వ్యక్తిగత పలుకుబడి ఆధారంగా, రాజకీయ పలుకుబడి ఆధారంగా తన నిర్ణయాలు తీసుకొని ఆ ఇతరులని నష్టం కలిగించడము లేకపోతే ఆ సంస్థకు నష్టం కలిగిస్తే అలాంటి పరిస్థితుల్లో మాండమస్ రిట్ అనేటువంటిది ఉపయోగించి పలానా పని చేయండి, పలానా వ్యక్తికి న్యాయం చేయండి, పలానా సంస్థకు నష్టం కలిగింది న్యాయం చేయండి లేదా విచారించండి, ఆ మాండమస్ రిట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే ఒక సంస్థ కానీ ఏదైనా ఒక సంస్థ కూడా ఒక సంస్థను అడ్డం పెట్టుకొని ఆ సంస్థ ద్వారా
ఈ విధంగా తన ఇష్టాల ప్రకారం ఉన్నప్పుడు ఒక వ్యక్తి లేదా ఒక ఉద్యోగి తనకున్న అధికారాలను దుర్వినియోగం చేసుకుంటూ తన తోటి చిన్న స్థాయి ఉద్యోగుల్ని అంటే సబార్డినేట్ని అన్యాయం చేస్తున్నప్పుడు కానీ ఈ మానవాస రిట్టు ద్వారా వాళ్ళని సెర్చ్ చేయండి అని చెప్పి గౌరవ న్యాయస్థానాలు ఆదేశించేటట్టు ఇది మానవాస రిట్టు. ప్రొహిబిషన్ అంటే నిర్లక్ష్యం చేసి ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే మానవాస రిట్టు ద్వారా గౌరవ న్యాయస్థానాలు జోక్యం చేసుకొని సెర్చ్ చేపిస్తారు, న్యాయం జరిపిస్తారు కూడా. ప్రొహిబిషన్ అంటే దిగువ న్యాయస్థానాలు తమకు లేని అధికారాలు. ఇప్పుడు ఎవరైనా ఒక సంస్థకు లాభం చేయాలంటే ఇబ్బంది లేదు, ఒక సంస్థకు నష్టం కలిగిస్తున్నప్పుడు మాత్రం అన్నీ గుర్తుకొస్తాయి. నష్టం కలిగిస్తే మాత్రం తప్పు, న్యాయం చేస్తే ఎవరైనా చేయొచ్చు. కాబట్టి ఈ మానవాస ఈ ప్రొహిబిషన్ అనేటువంటిది ఏంటంటే దిగువ న్యాయస్థానాలు తమకు లేని అధికారాలను చలాయించడాన్ని, అంటే కింది స్థాయి న్యాయస్థానాలు తమకు అధికారం లేకపోయినా చలాయిస్తుంటే ఈ యొక్క ప్రొహిబిషన్ అనేటట్టు జారీ చేస్తారు. అదేవిధంగా ఉన్నత న్యాయస్థానం అంటే కింది స్థానం అధికారాలు లేకుండా కింది న్యాయస్థానం నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉన్నత న్యాయస్థానం లేదా పై న్యాయస్థానము నిరోధిస్తుంది, అది తప్పు అని. అదేవిధంగా అధికార పరిధిని సబార్డినేట్ కోర్టులు అధిగమించకుండా, తమకున్న అధికార పరిధిని సబార్డినేట్ కోర్టులు అధిగమించకుండా సుప్రీంకోర్టు ఈ రిట్ ద్వారా నిలుపుదల చేస్తుంది. అంటే మీ అధికార పరిధిలో మీరు నిర్ణయాలు తీసుకోండి, మీరు తీసుకోకపోతే మీ పరిధిలో మేము చూసుకుంటామని చెప్పేసి, లేకపోతే ఆపు చేయండి అని చెప్పి ఒక వ్యక్తికి శిక్ష వేసింది. ఆ కేసులో ఆ శిక్ష వేయడానికి లేదు కాబట్టి మీరు పరిధి దాటారు కాబట్టి అని చెప్పేసి మా గౌరవ ఉన్నత న్యాయస్థానము ఈ యొక్క ప్రొహిబిషన్ రిట్ని ఉపయోగించి మీ అధికార పరిధిని దాటకుండా ఒక కింది కోర్టు తన అధికార పరిధి దాటకుండా నిరోధిస్తుంది. ఏ రిట్ ద ప్రొహిబిషన్. చర్చియోరరీ. ఈ చర్చియోరరీ అంటే ప్రొహిబిషన్లో కలిపి కోర్టు జారీ, ఈ రిట్ను ప్రొహిబిషన్తో కలిపి రిట్ జారీ చేస్తుంది. అంటే మానవాసు చర్చియోరరీ. చర్చి కోవారెంట్. చర్చియోరరీ కోవారెంట్. ఈ ఒక్క చర్చియోరరీ అంటే ప్రొహిబిషన్తో కలిపి కోర్టు జారీ చేసేది. దీని ప్రకారం దిగువ స్థాయిలో గల కోర్టు కేసు విచారణ నిలుపుదల చేయటమే కాకుండా కేసును పై న్యాయస్థానం బదిలీ, అంటే కింది స్థాయి ఇదంటే చర్చియోరరీ అంటే దిగువ కోర్టులో కేసు జరుగుతున్నప్పటికీ ఉన్నత న్యాయస్థానం ఆ విచారణ ఆపు చేసి ఆ ఫైలును ఆ కేసును స్వీకరిస్తుంది. అలాంటి అధికారం అలాంటి అధికారాన్ని చర్చియోరరీ అంటారు. అదేవిధంగా కోవారెంటో. చక్రమైన అధికారం లేకుండా కోవారెంట్ అంటే అధికారం లేనప్పటికీ లేకుండా ప్రభుత్వ రంగంలోనూ ప్రజా సంస్థల్లోనూ అధికారం నడిపించే వ్యక్తులను అధికారాన్ని నిర్వహించకుండా ఈ ఆజ్ఞ విరోధిస్తుంది. అంటే ఒక వ్యక్తి కానీ ఒక సంస్థలో ఉన్నప్పుడు ఆ సంస్థకు లాభం చేస్తే ఎవరు అడగరు. ఆ సంస్థకు నష్టం కలిగిస్తున్నప్పుడు తన పరిధి కాకుండానే తను నిర్ణయాలు తీసుకొని సంస్థకు నష్టం కలిగించకుండా నిర్ణయాలు తీసుకుంటే నీకు ఆ నిర్ణయాధికారం లేదని చెప్పి జారీ చేసే రిట్ కోవారెంటో. కాబట్టి కోవారెంటో రిట్ అనేటువంటిది ప్రభుత్వ రంగంలోనూ ప్రజా సంస్థలో కానీ అధికారాన్ని చెలాయించే వ్యక్తులను అధికారాన్ని నిర్వహించకుండా ఈ ఆజ్ఞ కోవారెంట్ అనే ఆజ్ఞను నిరోధిస్తుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.